తోటకూర తాలింపు చూడండి ఎంత బాగుందో. వేడి అన్నంలో తోటకూర ఫ్రై అయితే చేసిన ఉల్లి కారం వేసి పేస్ట్ చేద్దాం. మస్తు ఉందండి. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇంట్లో ఉల్లి కారం వేసుకుని తోటకూర సేమ్ ఇదే ప్రాసెస్లో తోటకూర బదులు పాలకూర బాగుంది, చాలా బాగుందండి. చూసే నెక్స్ట్ రెసిపీ ఎలా చేశాను. ఓకేనా. తోటకూర ఫ్రైకి ఏం కావాలో ఐటమ్స్ చూడండి. ఆనియన్స్ 2 మీడియం సైజు, ఎండుమిర్చి 10, వెల్లుల్లి 10 to 12, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 కట్టల తోటకూర తీసుకున్నాను నేను. ఆన్ చేసుకుంటే అయితే వేడి కదా. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఎండుమిర్చి, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ స్లో ఫ్లేమ్లో మంచి స్మెల్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రై అయిపోయినాయి కదా, ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేద్దాం పేస్ట్ని. స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా. ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన కదా ఇప్పుడు పోపు దినుసులు యాడ్ చేసుకుందాం. జీలకర్ర, శనగపప్పు, ఆవాలు, 2 ఎండుమిర్చి మంచిగా ఫ్రై అయినది. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేద్దాం. మంచి వాష్ చేసి పెట్టుకున్న తోటకూర యాడ్ చేద్దాం. ఇప్పుడు సాల్ట్ కూడా 1/2 స్పూన్ వేసుకున్నాం. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఎందుకంటే ఆ కూర చూడడానికి ఏమో చాలా ఉప్పుతుంది. మనం వేసేసినాం అనుకో ఉప్పు అయిపోతుంది. అంత ఉడికినాక ఎంత అవుతుందండి, సరే కొంచెం అవుతుంది ఆకుకూర కదా. ఉప్పు వేయడం వల్ల తొందరగా ఇందులో ఉన్న వాటర్ అంతా వచ్చి మంచిగా తొందరగా ఉంటుంది ఆకుకూరలు వేయండి. అదే మెల్లగా ఫ్రై అవుతుంది. ఇప్పుడైతే నీకు ఫస్ట్ చెప్పాను కదా, దాన్ని అయితే పేస్ట్ చేసుకుంటాను నేను. ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయింది కదా, ఏదైతే చెప్పినో పేస్ట్ని యాడ్ చేసుకుందాం మనం. ఇది కూడా ఒక 10 minutes ఫ్రై చేసుకున్నామంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. కర్రీ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. హలో బెబెల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. బాయ్ బాయ్. ఇష్ యూ ఆల్.